अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। TGIIC की चेयरपर्सन निर्मला जग्गा रेड्डी ने कोलापल्ली के कोंडापुर में धान की खरीदारी के मरकज का इफ्तिताह किया। इसके साथ उन्होंने आलियाबाद में 20 लाख रुपए की लागत से पंचायत की नई इमारत की तामीर का संग बुनियाद रखा। निर्मला जग्गा रेड्डी ने कहा कि कांग्रेस के दौरे हुकूमत में तमाम तबकात के लोगों को इंसाफ फराहम किया जाएगा। पिछले 10 सालों में एक भी राशन कार्ड नहीं दिया गया। कांग्रेस पार्टी ने किसानों के कर्जों को एक साथ माफ करने की तारीख रकम की 6 जमानतों के हिस्से के तौर पर ख्वातीन के लिए मुफ्त बस की सहूलत, 200 यूनिट मुफ्त बिजली और 500 रुपए का गैस सिलेंडर फराहम किया जा रहा। ఈరోజు కొండాపూర్ గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసిన ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ చైర్మన్ కుమార్, వైస్ చైర్మన్ కృష్ణ, అలాగే మార్కెట్ చైర్మన్ మాన్క్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మరి మిగతా సర్పంచ్, ఎక్స్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంఆర్ఓ, అగ్రికల్చర్ మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున, అట్లాగే వ్యవసాయదారులు అందరు కూడా నమస్కరిస్తూ, మరి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో అదేవిధంగా రాష్ట్రమంతా కూడా సన్న బియ్యం కొనుగోలు చేసి బోనస్ 500 ఇవ్వడం జరుగుతుంది। దాని మద్దతు ధరతోనే మరి తీసుకోవడం జరుగుతుంది। ముఖ్యంగా ఈసారి మరి రైతులందరూ చెప్తున్నారు, ఎప్పుడు లేని విధంగా మాకు మంచి దిగుబడి వచ్చింది, ఎట్లాంటి తాలు కానీ ఎట్లాంటి ఇబ్బంది ఏమీ లేదు, వరి పండించినాం, ఎకరానికి మరి 50-60 బస్తాలు అయినాయని చాలా సంతోషంగా ఉన్నారు। గవర్నమెంట్ మరి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ వరి గింజ దళార్లకు అందకుండా డైరెక్ట్గా రైతులకే వచ్చే విధంగా మరి ఏర్పాటు చేసింది। మరి రైతుల తరపున నేను కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సన్న బియ్యం తీసుకొని కూడా ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బియ్యమే సప్లై చేయడం జరుగుతుంది। గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం తెచ్చుకొని మరి బయట అమ్ముకునే పరిస్థితి ఉండే, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సన్న బియ్యం ఇచ్చి అందరినీ కూడా సంతోషపరిచే విధంగా, సన్న బియ్యం ఎప్పుడు తినేవాళ్ళు ప్రజలు అంటే పండగ వస్తేనో చుట్టం వస్తేనో సన్న బియ్యం తిని మరి సంతోషపడేవాళ్ళు, కానీ ఈరోజు రోజు కూడా సంతోషపడే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చింది। మరి రేషన్ కార్డు 10 ఏళ్ళు ఇవ్వని రోజులు మనం చూసినాం। మరి ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి సీఎం గారు మరి రేషన్ కార్డులు అప్లై చేసిన 2 రోజులకి, ఎంత టైం ఉన్నా వారం రోజులకే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది। అంటే ఎంత ప్రజల కష్టాల్లోని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం। ఇవే కాదు, మరి రైతు బంధు, రైతు రుణం, రైతు భరోసా కూడా మరి ఇవ్వడం జరుగుతుంది। దేశంలో లేని విధంగా కొన్ని కార్యక్రమాలు మరి వాగ్దానం చేయకుండా 6 గ్యారెంటీలు లేకున్నా కూడా ప్రభుత్వం చేస్తూ ప్రజలలో ఉంటూ ఇది ప్రజాపాలనని నిర్ధారించే విధంగా మరి ప్రజలకు చేస్తున్న సేవ చాలా గొప్పదని తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని అనుకున్నారు కాబట్టి ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం జరిగింది। మరి కొన్ని విలేజ్లో ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వడం జరిగింది, 5 లక్షలు ఇచ్చి మరి కట్టుకోవడం కూడా జరుగుతుంది। మరి వాళ్ళు ఈ జన్మలో అయ్యే పనే అనుకున్నారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది మేము చేసి చూపిస్తాం, లేని వాళ్ళకి గూడు అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం।
మీరందరూ కూడా మంచిగా ఉండాలి. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి ఆశయాలు నెరవేర్చడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.